ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. ఈ వీడియోలో నేను మీకు సరైన సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తానండి. చాలామంది వయోవృద్ధులు మిగిలిన ఛానల్స్‌లో చూసి ఆ ప్రచారం నిజం అనుకుని చెప్పేసి పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికోసమే నేను ఈ ప్రయత్నం చేస్తున్నానండి. ఈ వీడియో కొంచెం పూర్తిగా చూడండి. సరైన విషయాలు తెలుసుకొని మీరు సరైన నిర్ణయం తీసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చాలా సౌకర్యాలు కల్పిస్తున్నారండి. ఆ విషయం బయటికి రావడం లేదు. ముఖ్యంగా వాటిల్లో మనకు చంటిపిల్లలకు కానీ, వయోవృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, దానితో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కానీ, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక దర్శనాలు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవి కాకుండా మనకు ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. నడకదారి వెళ్తుంటే ప్రత్యేక దర్శనం టికెట్లు ఇస్తున్నారు. అసలు ఏ టికెట్ లేకపోయినా సరే పైన మనకు ఫ్రీ దర్శనం లైన్ ఉంది. వీటిని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మీరు ఆన్లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోలేదో వాళ్ళు కొండ కింద ఇస్తున్నారని మీకు చాలా వీడియోలో చెప్పడం జరిగింది నేను. వీటితో పాటు మనకు రూమ్స్ విషయానికి వస్తే కనుక మనకు ఆన్లైన్‌లో రిలీజ్ చేస్తున్నారండి. ఆన్లైన్‌లో బుక్ చేసుకోలేని వారి కోసం మనకు కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కూడా రూమ్స్ అనేవి ఇస్తున్నారనమాట. ఇక ఈ ఫ్రీ దర్శన్ టికెట్ల గురించి మీకు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు వయోవృద్ధులకు సంబంధించి ఏ టికెట్స్ ఇస్తున్నారు ఏంటి అన్నది మీకు నేను వివరిస్తానండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందే సబ్స్క్రైబ్ చేసుకుని లైఫ్ టైం మెంబర్షిప్ కూడా తీసుకుని ఉంటే చాలా సంతోషం. మీరు లైక్ చేసి ప్రోత్సహించండి. ఇక సీనియర్ సిటిజన్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకారం 60 సంవత్సరాలు కాదండి, 65 అండి. 65 ఇయర్స్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది 60 అనుకుని ఇబ్బంది పడుతున్నారు. 60 కాదండి, 65. పైగా మనకు ఇంతకుముందు వీళ్ళకి ప్రత్యేకించి 2 దర్శనాలు అయితే ఉండేవండి. ఉదయం ఇచ్చేవాళ్ళు, మధ్యాహ్నం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ 2 తీసేసి మధ్యాహ్నం మాత్రమే ఇస్తున్నారండి. ఇంతకుముందు ఏంటంటే నేరుగా మనం ఎవరైతే వయోవృద్ధులు ఉన్నారో సీనియర్ సిటిజన్లు వాళ్ళు మనకు కొండపైన మ్యూజియం ఉందండి. మ్యూజియం దగ్గర ఒక కౌంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నేరుగా వెళ్ళి వాళ్ళు టికెట్స్ అనేవి తీసుకునేవాళ్ళు. ఇప్పటికీ చాలామంది తెలియక అక్కడ టికెట్స్ ఇస్తున్నారని చెప్పేసి వస్తున్నారండి. అది ఇప్పుడు తీసివేశారండి. ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా ఆన్లైన్ చేసేసారండి. మీరు ఆన్లైన్‌లోనే టికెట్స్ బుక్ చేసుకొని రావాలన్నమాట. ప్రస్తుతానికి మనకు ఆగస్టు నెల వరకు కూడా టికెట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. అవన్నీ బుక్ అయిపోవడం కూడా జరిగిందండి. సో సెప్టెంబర్ నెలకు ఈ నెల 20 దాటిన తర్వాత టికెట్స్ అన్ని విడుదల చేస్తారండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరి సీనియర్ సిటిజన్స్‌కి స్పెషల్ దర్శనం అన్నారు కదా! ఏముంటుంది? ఎన్ని గంటలకు రిపోర్ట్ చేయాలి? ఎలా తీసుకువెళ్ళాలి? వాళ్ళతో పాటు తోడు ఎవరైనా వెళ్ళవచ్చా? ఈ విషయాన్ని మీరు అడగొచ్చు. వాటి గురించి నేను మీకు చెప్తానండి. మనకు సీనియర్ సిటిజన్‌కు మధ్యాహ్నం 2:30కు స్పెషల్ దర్శనం అనేది ఉంటుందండి. 1:30కు మీరు రిపోర్ట్ చేయాలి. ఎక్కడ రిపోర్ట్ చేయాలంటే గనక స్వామివారి ఆలయం ఉంది చూడండి. ఆలయం మనకు రైట్ సైడ్‌లో బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి డౌన్‌లో నుంచి దగ్గర మనం దిగుతాం మనం. సో ఆ బ్రిడ్జ్ వెనకాల అంటే మీరు స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే గనక ఒక పెద్ద గేట్ ఉంటుంది. దాన్ని మనం ఆలవారి తోట అని పిలుస్తాం అనమాట. అక్కడ బోర్డు కూడా ఉంటుందన్నమాట. సో ఆలవారి తోట బ్యాక్ సైడ్‌కి మనం వెళ్ళి వస్తే గనక రిపోర్ట్ చేయవలసిన ప్లేస్ వస్తుందండి. సో ఇంకా మీరు ఈజీగా మీకు తెలియకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్వామివారి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోండి డైరెక్ట్‌గా. రైట్ సైడ్‌లో మనకు బ్రిడ్జ్ కనబడుతుంది. అక్కడ వెళ్ళి మీరు అడగండి సీనియర్ సిటిజన్‌కి రిపోర్ట్ ఎక్కడ చేయాలని. సో వాళ్ళు చెప్తారు మీకు. మనకు లెఫ్ట్ సైడ్‌లో కోనేరు ఉంటుందండి. రైట్ సైడ్‌లో ఈ బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. సో మీకు ఈజీగా అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఇంకా ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్లు కాబట్టి మేము నడవలేమండి టెంపుల్ వరకు, ఎలా వెళ్ళాలి అని అడిగితే గనక మనకు కొండపైన మీరు ఎక్కడైతే దిగుతున్నారో అక్కడ నుంచి రిపోర్ట్ చేయడానికి ఉన్న ప్లేస్‌కి లోకల్ వ్యాన్లు కూడా వెళ్తుంటాయండి. జీపులు ఉంటాయి, కార్లు ఉంటాయి. వాళ్ళందరూ లోకల్ ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి ఒక రూ. 50 ఒక రూ. 100 ఇస్తే గనక మిమ్మల్ని డైరెక్ట్‌గా రిపోర్ట్ చేసి ప్లేస్‌కి తీసుకొస్తారనమాట. ఆ సౌకర్యాన్ని మీరు వినియోగించుకోండి. మీరు కొద్దిగా నడవగలను అనుకుంటే గనక మనకు టీటీడీ వాళ్ళ బస్సులు ఉంటాయండి. ఆ బస్సులు మీరు ఎక్కి మీరు అక్కడి వరకు రావచ్చనమాట. అంటే లోపలికి తీసుకురారు కానీ దగ్గరికి మిమ్మల్ని తీసుకురొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా నడవలేని వాళ్ళకు ఎలక్ట్రికల్ కార్లు ఉంటాయి కదా! ఎక్కడ ఉంటున్నాయని అడుగుతున్నారు. అవి మాడ వీధుల్లోనే ఎక్కువ తిరుగుతున్నాయండి. సో మీరు మాడ వీధుల వరకు వస్తే గనక ఆ ఎదర నుంచి మిమ్మల్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం నేను చెప్పినట్టు మీరు ఆన్లైన్‌లో టికెట్ బుక్ చేసుకొని ఉంటే గనక మీరు లోకల్ వ్యాన్లు కానీ, జీపుల్లో కానీ, కార్‌లో కానీ మీరు వస్తే గనక అది ఈజీ అవుతుంది. మనకు మధ్యాహ్నం 2:30కు వీళ్ళకి దర్శనం అనేది ఉంటుందండి. సో 1:30, 2 ఆ టైంలో మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి చాలామంది అడుగుతున్న క్వెషన్ ఏంటంటే
వారికి తోడుగా ఎవరు రావాలండి? అసలు టీటీడీ వాళ్ళు ఏం చెప్తున్నారని అడుగుతున్నారు. టీటీడీ వాళ్ళు చాలా క్లియర్‌గా చెప్పేది ఏంటంటే, మనకు భార్యాభర్తలకు మాత్రం అవకాశం ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే చాలామంది వాళ్ళ కొడుకులనో, కూతురులనో లేదంటే కోడళ్ళనో ఎవరినో ఒకరిని తీసుకొని వస్తున్నారనమాట. సో, ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓన్లీ భార్యను మాత్రమే తీసుకొని రావాలి అని చెప్పడం జరుగుతుందండి. ఇందులో సీనియర్ సిటిజన్ వయసు 65 సంవత్సరాలు ఉండాలి లేదా పైబడి ఉండాలి. మినిమం 65 ఉండాలనమాట. అదే భార్య వయసు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి క్లియర్‌గా. భార్య వయసు 50 సంవత్సరాలు దాటి ఉండాలండి. కనీసం 50 ఉంటేనే మీకు అలౌ చేస్తారనమాట. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు 50 ప్రత్యేకంగా పెట్టారంటే గనక, ఇప్పుడు నేను మా నాన్నగారితోటో, మా తాతగారితో పాటు నేను వెళ్దామనుకున్నాననుకోండి. సో, అక్కడ నా ఆధార్ కార్డ్‌లో ఏజ్ టైప్ చేసినప్పుడు మనకి 50 ఉండవు కాబట్టి అక్కడ రిజెక్ట్ చేస్తుందన్నమాట. సో, 50 సంవత్సరాలు దాటి ఉంటేనే వాళ్ళని అలౌ చేస్తున్నారు సెకండ్ పర్సన్‌ని. సో, భార్యాభర్తలకు మాత్రమే అవకాశం ఇచ్చారు. కొంతమంది మేము మనవడిని తీసుకురావచ్చండి, మనవరాలిని తీసుకురావచ్చని అడుగుతున్నారు. 12 సంవత్సరాల లోపు పిల్లల్ని అలౌ చేస్తున్నారండి. 12 సంవత్సరాలు దాటితే గనక అలౌ చేయడం లేదు. ఇక మరి ఎలా ఇప్పుడు ఎవరిని తోడు తీసుకురావద్దంటున్నారు. మరి సీనియర్ సిటిజన్‌ని ఒక 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉండుంటే గనక ఎలా తీసుకురావాలి? ఏంటి అని అడిగితే గనక మీకు ఇబ్బంది ఏమీ ఉండదండి. సీనియర్ సిటిజన్ లైను ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి మీకు ఇబ్బంది పడిన అవసరం లేదు. అక్కడ మేము శ్రీవారి సేవకులు ఉంటారండి. కాబట్టి మిమ్మల్ని చేయి పట్టుకొని చాలా జాగ్రత్తగా స్వామివారి దర్శనం చేయించి బయటకి తీసుకొస్తారనమాట. ఇప్పుడు మీరు సీనియర్ సిటిజన్ తీసుకురావాలనుకున్నారనుకోండి, మీరేం చేస్తారంటే మీకు టికెట్ వాళ్ళతో పాటు లేదనుకోండి, మీరు రిపోర్టింగ్ చేసే ప్లేస్‌లో వాళ్ళని ఉంచండి. వాళ్ళ దర్శనం అయిపోయిన తర్వాత మనకు కరెక్ట్‌గా 4 గంటలకల్లా వీళ్ళ దర్శనం అయిపోతుంది. ఆ దర్శనం అయిపోయిన తర్వాత వాళ్ళని కోనేటి దగ్గరికి తీసుకొని వస్తారనమాట. స్వామివారి దర్శనం అయిపోతుంది చూడండి. అయిపోయిన తర్వాత మనందరం కూడా కోనేటి దగ్గరికి అది వస్తాం. సో, మీరు అక్కడ వెయిట్ చేస్తే గనక 4 గంటలకి వీళ్ళని అక్కడికి మనం తీసుకొని వస్తామనమాట. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కంగారు పడిన అవసరం లేదండి. మీరు సింగిల్‌గా వచ్చినా చక్కగా రండి. టీటీ వాళ్ళు చక్కగా ఈ సౌకర్యం కల్పిస్తున్నారు. శ్రీవారి సేవకులు నియమిస్తున్నారక్కడ. సో, ప్రత్యేకంగా తోపులాట ఏముండదు. వికలాంగులకి, వయోవృద్ధులకి, దానితో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కూడా అందరికీ ఇవే రూల్స్ అనేవి వర్తిస్తాయండి. సో, 2:30కి మీరు స్టార్ట్ అవుతుంది. 4 గంటలకల్లా అందరి దర్శనం అయిపోతుందండి. వికలాంగులకు సంబంధించి ఏంటంటే మీకు తోడుగా ఎవరైనా తీసుకురావచ్చండి. సీనియర్ సిటిజన్ అయితే భార్యకి మాత్రం ఇచ్చారు కానీ వికలాంగులకి పర్వాలేదు, ఎవరైనా రావచ్చు. దాంతో ఏంటంటే ముఖ్యంగా మీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. హెల్త్ ఇష్యూ ఉన్నవారు కూడా సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు ఫ్రీ లడ్డు అనేది ఇస్తున్నారండి. దర్శనం అయిపోయిన తర్వాత లడ్డు కౌంటర్కి వెళ్ళి మీరు లడ్డు అనేది కలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ మనకు ఫ్రీ బస్సులు ఉంటాయి, అది కూడా వినియోగించుకోండి. ప్రస్తుతానికైతే మాత్రం ఆగస్ట్ నెల వరకు కంప్లీట్గా బుక్ అయిపోయాయండి. ఈ నెల అంటే జూన్ నెలలో మనకు 18 దాటిన తర్వాత ఈ ప్రత్యేక టికెట్స్ అనేవి విడుదల చేస్తారండి. అప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు ఎలానో మెంబర్షిప్ తీసుకుని ఉంటారు, ఆ గ్రూప్లో ఉంటారు కాబట్టి మీకు నేను ఎప్పటికప్పుడు ఈ వివరాలను అప్డేట్ చేస్తూ ఉంటాను. దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకుందురు గాని. ఒకవేళ మీకు టికెట్స్ అనేవి బుక్ చేసుకోవడం రాకపోతే కనుక నేను హెల్ప్ చేసి పెడతానండి, ఇబ్బంది ఏమీ లేదు. సీనియర్ సిటిజన్ టికెట్లు కూడా చాలా త్వరగా అయిపోతున్నాయండి. 300 రూపాయల దర్శనం టికెట్ ఎలా అయిపోతున్నాయో అలా అయిపోతున్నాయి అన్నమాట. కాకపోతే ఇంతకుముందు మనకు 3 నెలలు ఒకేసారి రిలీజ్ చేయడం వల్ల కొంచెం టికెట్స్ అనేవి ఉన్నాయండి. సీనియర్ సిటిజన్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మరలా 90 రోజుల వరకు అవకాశం ఉండదండి. సో, మీరు దర్శనం చేసుకున్న డేట్ నుంచి 90 రోజుల వరకు మళ్ళీ మీకు అలౌ లేదనమాట. 90 రోజుల తర్వాత మళ్ళీ మీరు బుక్ చేసుకోవచ్చండి. ఇక ప్రత్యేకించి మీకు అకామిడేషన్ కావాల్సి వస్తే కనుక ఈ అకామిడేషన్ ప్రత్యేక లైన్ అంటూ లేదండి. అందరూ కూడా సీఆర్ ఆఫీస్ దగ్గరే మీరు వెయిట్ చేయాలి అందరితో పాటు. సో, ఆల్రెడీ ఈఓ గారికి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. చాలామంది అడుగుతూ ఉన్నారు. ఈ వికలాంగులకు సంబంధించి కానీ, వయోవృద్ధులకు సంబంధించి కానీ స్పెసిఫిక్‌గా మీరు ఒక లైన్ అంటూ ఏర్పాటు చేయండి, కొంచెం కోటా ఇవ్వండి అని అడుగుతున్నారు. కాకపోతే దాని గురించి ఇంకా చర్యలైతే తీసుకోలేదు. త్వరలోనే మీకు ఆ శుభవార్త కూడా వినవచ్చు మీరు. ఎందుకంటే ప్రత్యేకించి టికెట్స్ అనేవి కేటాయించి వీళ్ళకి దర్శనానికి సంబంధించి కానీ, లేదంటే ఈ రూమ్స్ సంబంధించి విడిగా ఎలా అయితే టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు విడిగా ఇస్తున్నారో, రూమ్స్ కూడా వీళ్ళకి ప్రత్యేకంగా కేటాయించే అవకాశం ఉందండి. ఆన్లైన్‌లో లేకపోయినా మీకు సీఆర్ ఆఫీస్ దగ్గరైనా స్పెషల్ కౌంటర్ కానీ, లేదంటే ప్రత్యేక లైన్ కానీ త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు. గుడ్ న్యూస్ మరలా మీకు నేను చెప్తాను ఏర్పాటు చేసిన తర్వాత. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.
మీరు అనుకుని ఉంటారు ఇక సమాచారంలో 65 సంవత్సరాలని చెప్పారు, ఎండింగ్ మాత్రం 60 అని పెట్టారు, ఏంటి ఇదని. ఎందుకంటే చాలామంది ఈ 60 అనేదాన్ని నిజమని నమ్ముతున్నారండి, 65 అనేది నమ్మడం లేదు. చాలామంది పదే పదే సార్లు నేను చెప్పడం జరిగింది. కనీసం ఇలాగన్నా సరే అసలు విషయం తెలుసుకుంటారని ఈ ప్రయత్నం చేశానండి. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.